ఏలూరులో అధికార టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. నగరపాలక సంస్థ 36వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి తనపై సొంత పార్టీ నేతలే కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నాయుడు సోము అనే వ్యక్తితో తనపై ఫిర్యాదు చేయించారని, తనకు సంబంధించిన వారిని కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ఉన్న వారెవరో తనకు తెలుసని, త్వరలోనే అన్ని ఆధారాలతో పార్టీ జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరతానని కార్పొరేటర్ హేమసుందరి తెలిపారు. పిలిచారన్నారు, దానికి సమాధానం చెప్పేశాను. నేను చెప్తున్నాను కదా సార్, మాటలతోటి కొద్దిమంది స్టేటస్లతోటి పులులు అని చెప్పడం, అప్పుడు దాకా మనం కలిసి ఉన్న వాళ్ళు ఒక చిన్న అభిప్రాయం భేదాలు రాగానే ఒక 4-5 కూర్చుని లకారాలు తిట్టడాలు, వీటికైతే నేను వ్యతిరేకం సార్. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, నన్ను తిట్టలేదు సార్. నేను ఒక తల్లిదండ్రులకు పుట్టాను, మీరు పుట్టారు, గౌరవించుకుందాం. ఇందాక అడిగా, నిన్ను ఎంత గౌరవించాలని కోరుకుంటున్నాను, మిమ్మల్ని నేను అంతే గౌరవిస్తున్నాను అని. నేను ఇప్పుడు దాకా జరిగిన దాడుల గురించి చెప్తున్నా. ఇప్పుడు పక్క నియోజకవర్గం కానీ ఆ నియోజకవర్గాలు కానీ రే నువ్వెంత అంటే నువ్వెంత ఈ టైప్ వద్దు సార్. మీకు 10 కోట్లు ఉంది, 10 పూటలు తినండి, నాకేమీ లేదు, గంజి పోసుకుని తింటా. చచ్చిపోం కదా సార్, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కదా. అన్ని పార్టీల వాళ్ళు బతుకుతున్నారు, అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు, అన్ని వర్గాలు బతుకుతున్నారు. అందులో నన్ను ఎందుకు అంత హైలైట్ చేసుకుంటున్నారు? మీ దృష్టిలో ఏమనుంటాయి? నాకైతే పొద్దున్న చెప్పడం, ఇందులో ఏమీ లేదని తెలిసింది మేడం, 170 ద్వారా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పారు. క్లోజ్ చేస్తారా, కేసులు పెడతారా, అది కూడా నేను అడగల. ఎందుకంటే చట్టానికి ఇప్పుడు మనం విధేయులమే. మీరు కేసు పెట్టండి, కోర్టు ఉంటుంది. ఒక 20 రోజులు 10 రోజులు జైలుకి వెళ్ళిపోయినంత మాత్రాన తప్పుడోళ్ళు అయితే అయిపోరుగా. అదే నేను పార్టీల కోసం కొమ్ము కాసేదాన్ని అయితే, నేను వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిది జైలుకి వెళ్ళింది జరిగిన ధర్నా కన్నప్పుడు నాకు పర్సనల్గా తప్పు అనిపించింది. నేను నమ్మని విషయాన్ని పార్టీలకి అతీతంగా నేను రియాక్ట్ అయ్యాను. ధర్నా చేసుకోవడానికి మా చేపల షాప్ దగ్గర ఎదర్ సైట్ ఇచ్చాను. అప్పుడు ధర్నా చేయలేదా? ఇది అబద్ధమా? పార్టీతో కాదు నాకు ప్రాబ్లం, విధానాలు 1-2 నచ్చపోతే నేను అట్లా వ్యతిరేకిస్తా, ఫ్యూచర్లో కూడా చేస్తా. మొన్న ఎవరో అన్నారు, ఇలాగైతే నీతో ఎవరు ఉండరని. ఇప్పుడు కూడా నేను మీటింగ్ వచ్చినప్పుడు ఒక్కదాన్నే వచ్చా, ఎవరిని రావద్దన్నా. ఎందుకని? నిజం ఒకటే. 100 మంది 100 రకాలుగా మాట్లాడిన మాత్రమే అది అబద్ధం నిజమైపోద్దు. నాకు ఎవరిని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. మీరు నన్ను ఏ రకంగా అడిగారో మీకు సమాధానం ఎంత వివరంగా చెప్పానో, పోలీసు వారు ఎంత విచారణ చేసి అడిగారో వాళ్ళకి ఎంత వివరంగా చెప్పాను. తప్పు చేయనప్పుడు సార్, ఒకవేళ నేనే క్రియేట్ చేశాను 22 పేజీలు కథ అనుకున్నారనుకోండి, నాకైతే ఆ దమ్ము ఉంది. ఆ 22 పేజీల కథ నేను నిజంగా నాకు అనుమానం వచ్చి మీరు ఇలా చేశారు నాకు అనుమానం ఉంటే, దీనికి నేను లోకాయుక్త దగ్గర నుంచి అన్నింటి కంప్లైంట్లు పెట్టుకుని, పర్సనల్గా నా పేరుతో పెట్టుకుని, వీటి మీద ఇలాగ ఉన్నాయి విచారణ చేయించండి అంట. అక్కడికి వచ్చిన వాళ్ళు అబద్ధం చెప్పచ్చు, నిజం చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. కానీ అది అడిగే దమ్ము నాకుంది. నాకు తెలియని దాన్ని అడిగే దమ్ము నాకు లేదు. నిజంగా నాకు తెలియదు. మీకు పర్సనల్గా ఏమున్నాయో లేదో నాకేం తెలుస్తుంది సార్. ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళా, మీటింగ్లు ఉంటే వెళ్ళా, మీటింగ్ గురించి మాట్లాడుకున్నా వచ్చా, పర్సనల్గా పెళ్లికి పిలిస్తే వెళ్ళా, పిలిస్తే వచ్చా. నేను అదే పనిలో అంత రాజకీయ పిచ్చున్న నేతనైతే నేను కాదు. ఏలూరు ఎమ్మెల్యే గారు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే అధిష్టానం దగ్గరికి తీసుకెళ్దాం? ఇప్పుడు నా ప్రస్తుత పరిస్థితి ఎలాగ ఉంటుందండి, మనం పురాణాలు చదవచ్చు. ఆ ఉడతకి దెబ్బ తగిలినప్పుడు రాముడు ఎందుకు నువ్వు నన్ను అడగలేదా అని. ఎవరన్నా కొడితే నేను నీకు చెప్పుకుంటాను, నువ్వే చేస్తే నేను ఎవరికి చెప్పుకోను దేవా అని అడుగుద్ది. ప్రస్తుతం నా పొజిషను, నేను ఫోన్ చేసి ఏంటమ్మా ఇది నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదని ఒక మాట అడిగినా ఈరోజు నాకు ఈ వేదన ఉండేది కాదేమో. ఇంక నేనేం చెప్పలేను దానికి ఆన్సర్. నిజం ఈ రోజు కన్నా మీకు తెలిస్తే మీ ఇష్టం, అబద్ధాన్ని నిజమని నమ్మినా మీ ఇష్టం. మీరు ఇప్పుడు వచ్చారండి, మీ దృష్టిలో నేను చెడ్డదాన్ని, నేను 10 గొప్పలు చెప్పి నేను మార్చాలని అనుకోవట్లా. నా కుటుంబంకి ఏంటో నేను తెలుసు. అప్పుడు ఇప్పుడు చెప్తున్నా, రాజకీయ సమాజ్ చేస్తాను అది ఇది అంటున్నారు. నాకు ఈ రాజకీయంలోకి వచ్చింది కేవలం నా భర్త కోరిక మీద వచ్చా. ఇలాగా వేషాలు వేసి ఇలాగా చేసుకుంటూ చేయాల్సిన రాజకీయం అయితే నాకున్న ఊపిరి ఉన్నంత వరకు ట్రస్ట్ పెట్టుకుని ట్రస్ట్ ద్వారా చేసుకుంటా. నాకు చేత కాలేదు ఇంట్లో మూసుకుని కూర్చుంటా.
ఒక్కడిని నాశనం చేసి నేను రాజకీయం చేయాలంటే భీమవరం హేమ జీవితంలో చేయదు. ఒకడిని తిట్టి ఒకడిని ఏదో అంటారు విమర్శించి నేను గొప్పదాన్ని అవుతానంటే నేను ఎప్పటికీ చేయను సార్. అది మీరు నన్ను ఎన్ని తిట్టుకోవాలో తిట్టేసుకోండి, నా మీద ఎన్ని నిందలు వేయాలో వేసేసుకోండి, మీరు నన్ను విమర్శించుకోండి. దాని ద్వారా మీరు పెద్దలు అవుతున్నారా? మీ ఇష్టం, మీ ఇష్టం. నా చదువు నా సంస్కారం అయితే అది కాదు. మళ్ళీ దీనికి నేటుగా తీసి మీకు చదువు లేదా అని అడగద్దు. నా పద్ధతి ఇది. మన చిరంజీవి గారు అంటే నాకు గెంజి తెలుసు బెంజి తెలుసు అంటారే, నాకు తెలిసిందైతే ఇది ఒకటే. నేను హేమకు డౌట్ వస్తే ఏం చేసినా బిందాస్గా స్ట్రైట్ వారు వెనక వారు చేయలే. వెనక వారు చేస్తే ఈరోజు హేమకి పై పదవులు ఎప్పటికో ఉండేమో. అక్కడి దగ్గరికి వెళ్ళి ఇక్కడి దగ్గరికి వెళ్ళి ఒక మచ్చిక మాటలు మాట్లాడడం ఇస్తారా ఇవ్వరా? మీకన్నా మంచి ఉంటే వాళ్ళకి ఇచ్చుకోండి, అది మీ చాయిస్. కానీ మీరు ఇందాక అన్నారు కదా బ్రదర్ ఒకళ్ళు, ఏమని మీరు రేస్లో ఉన్నారు, ఇలా చేశారంటే ఓకే. ఒక ఆడదాన్ని అని ఆడదానిచ్చుకోవడం తప్పు, తగ్గించుకోవడం అన్నిట్లోనూ సమానం అని అంటున్నాం కదా. మరి మాడ మేమెందుకు తగ్గించుకుంటాను? ఒక వ్యక్తిని తప్పు పడితే నాకు ఆ పదవి వస్తుంది అంటే శవరాజకీయం చేసేంత స్థితిలో అయితే నేను లేను.